హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పొంగల్ అనమాట. పరవాన్నం అని కూడా అంటారు కదా, అదనమాట. ఈజీగా ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఇలా చేశారనుకో పాలు విరగకుండా చేసేయచ్చు అనమాట. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ పరమాన్నం చేయడం కోసం అయితే ముందుగా పొంగల్ గిన్నె అయితే తీసుకొని ఇలాగే తడి గిన్నెలో అయితే బాగుంటుంది అనమాట. పొంగల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పరమాన్నం దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఎత్తడి గంటలు చేసినందుకు మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ నేనైతే అమ్మవారికి కాబట్టి ఇక్కడ పసుపు పోసేసి మొత్తం అంతా గిన్నెకి, పొంగల్ గిన్నెకి ఇంకా అలాగే బొట్లు కూడా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలాగా పొంగల్ గిన్నెకి పసుపు పూసి బొట్లు పెట్టేసుకొని ఎవరిష్టం వాళ్ళదండి. ఇక్కడ నేనైతే ఇంకా పొంగల్ పెట్టుకునేటప్పుడల్లా ఇలాగైతే పసుపు పూసి బొట్టు పెట్టుకుంటానమాట. ఇంకా అమ్మవారికి కాబట్టి ఇలాగ నైవేద్యంగా కానీ లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగైతే చేసేసుకోవచ్చు. మామూలుగా నార్మల్గా స్వీట్ తినాలి అనిపించి చేసుకున్నాం అనుకో పసుపు ఏం ఇవ్వని లేదనమాట. ఇంకా నైవేద్యంగా కాబట్టి పరమాన్నం చేసేది ఇంకా దేవుడికి పసుపు పూసి బొట్టు పెట్టుకున్నాను అనమాట. ఇంకా ముందుగా అయితే ఈ పొంగల్ గిన్నెలోకి కొంచెం వాటర్ పోసి గిన్నె మాడకుండా 1/2 లీటర్ పాలు అయితే తీసుకొని ఇక్కడ చూడండి, పాలు కాగేలోపు 5 పిడికిళ్ళ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట, గిన్నెకి సరిపడా. అలాగే కొంచెం పెసరపప్పు కూడా తీసుకున్నాను. పచ్చెనగపప్పు కన్నా పెసరపప్పు టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పచ్చెనగపప్పు కూడా బాగానే ఉంటుంది, కానీ పెసరపప్పు ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి కడిగి నానబెట్టేసాను అనమాట. పక్కన శుభ్రంగా కడిగేసి పాలు పొంగొచ్చేలోపు ఇక్కడ పాలు అయితే పొంగినాయి కదా, చూసారు కదా. పాలు పొంగిన తర్వాత ఇంకా ముందుగా నానబెట్టుకున్న బియ్యంను పెసరపప్పును అయితే యాడ్ చేసుకొని ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ నేను పాలతోటి అయితే చేస్తున్నాను. పాలు విరగకుండా చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా కొంతమంది ఏంటంటే ఇంకా అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకొని ఇలాగా సంథింగ్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అంటే ఎవరికి ఎలా వచ్చో అలా చేస్తూ ఉంటారు కదా. ఇలా చేశారనుకో టేస్ట్ అనేది బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ మొత్తం అంతా మిక్స్ చేసేసాం కదా, అక్కడ ఇదైతే పొంగొచ్చేలోపు బెల్లం అయితే నలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈలోపు ఇదైతే పొంగొచ్చిందనమాట, ఉడుకుతూ ఉంది. చూసారు కదా, ఈలోపు బెల్లం అయితే కరిగించుకుంటున్నాము. ఎందుకంటే బెల్లం కరిగించుకునేది బెల్లంలో టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అలా టేస్ట్ అనేది రాకుండా ఉండడం కోసం ఇలా కరిగించుకున్నాం అనుకో, జస్ట్ ఇలా మరిగితే సరిపోతుంది అనమాట. పాకం ఏం అవసరం లేదు. ఇలా కరిగించి స్టెయిన్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది రాకుండా ప్యూర్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగా కరిగించి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఇక్కడ చూడండి, ఇదైతే ఉడుకుతూ ఉంది. కొంచెం టైం పడుతుందండి పరమాన్నం ఉడకడానికి. చూసారు కదా, దగ్గర పడుతూ ఉంది. గిన్నె అంటే మనం తీసుకునే పొంగల్ గిన్నె ఎంత ఉడుకుతుందో దాన్ని బట్టి, ఇంట్లో తినేదాన్ని బట్టి అనమాట. నేనైతే ఇక్కడ చిన్న గిన్నె తీసుకున్నాను. మాకు కొంచెమే తింటారు, స్వీట్ అనేది ఎక్కువ తినరు. ఇంకా దేవుడి కోసం కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తున్నాను. అలాగే ఇక్కడ అది ఉడికేలోపు అయితే కొంచెం అంత నెయ్యి తీసుకొని ఒక బాండీలోకి జీడిపప్పు అయితే వేయించుకోవాలి. మీరు తింటారు అనుకుంటే ఇంకా కాసిన్ని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. మాకు తినరు కాబట్టి కొంచెమే వేస్తున్నాను అనమాట. వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. చూసారు కదా, ఇలాగా ఎర్రగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మధ్య మధ్యలో దీన్ని అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే గిన్నె అనేది మాడిపోతుంది అడుగున. ఇలాగ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అప్పుడే పరమాన్నం అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా పండుగలప్పుడు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. అలాగే 4 యాలకులు అయితే తీసుకొని నలగొట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. లేదు పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట, యాలకుల పౌడరు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం దగ్గర పడింది కదా పరమాన్నం అనేది. అప్పుడు బెల్లం అయితే స్టెయిన్ చేసుకుంటూ ఉన్నాము. ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని చూసారు కదా, ఇలాగ సరిపడా వేసుకోవాలి. చూసారు కదా, స్టెయినర్లోకి తుక్కు అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాం అనుకో బెల్లం అనేది బాగా కలుస్తుంది అనమాట. ఈ పరమాన్నం చేసినంతసేపు కూడాను మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది అనమాట, ఫాస్ట్గా మాడిపోతుంది. అలాగే ముందుగా నలగొట్టుకున్న యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి బెల్లంతో పాటే. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకున్నాం అనుకో
కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతుంది అనమాట. అందుకే మూత పెట్టాను. అంటే ఉడికేటప్పుడు చితుకులు పడుతుంది కదా, స్టవ్ అంతా గలీజ్ అయిపోకుండా ఉంటుంది కూడా. అలా మూత పెట్టడం వల్ల చూసారు కదా ఎలా ఉడుకుతుందో. అందుకని చెప్పేసి మూత అయితే పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, కలుపుతూనే ఉండాలండి. ఇది అలా కలపడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం మెత్తగా అవుతుంది కదా, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇంకా పరమాన్నం అనేది దగ్గర పడుతూ ఉంది అనుకోండి, అంటే చూస్తే అర్థమైపోతుంది మీకు వీడియోలో కన్నప్పుడు. ఇంకా స్టవ్ ఆపేసే టైంలో కొద్దిగా ముందుగా వేయించుకున్న జీడిపప్పు, అలాగే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఉంటే. ఇంకా చెప్పాను కదా మా పిల్లలు ఏమి తినరని చెప్పేసి, అవన్నీ వేస్తే అసలు తినరు, అందుకే వేయలేదన్నమాట. జీడిపప్పు కూడా కొంచెం లైట్గా వేసాను, ఇంకా తెలియకుండా పెట్టేయచ్చు అని చెప్పేసి. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం అనుకో, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇక్కడ నెయ్యి వేసి కలిపేసి ఒకసారి మూత పెట్టేసి స్టవ్ అయితే ఆపేసాను. చూసారు కదా కొంచెం దగ్గర పడింది. మాకు ఇలా చేస్తేనే తింటారనమాట. ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది పరమాన్నం అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంతమంది ఏంటంటే కొంచెం గట్టిగా చేస్తారు కదా, అలా కాకుండా ఇలా కూడా బాగుంటుంది అనమాట. చూసారు కదా పాలు విరగకుండా పరమాన్నం అయితే ఈజీగా ఎలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు, లేదంటే మనం నార్మల్గా తినాలి అనుకున్నప్పుడు తినేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి నేనైతే దేవుడికి పెట్టేశాను. ఇలా చేశారనుకో ఈజీగా కూడా అయిపోతుంది. వీడియోగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పండుగలప్పుడు ఇలాగైతే చేసి పెట్టేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.